మన పాలపుంత నుంచి 2 లక్షల కోట్ల గ్రహాల దాకా అదృశ్యమైపోయాయి. కనీసం వాటి ఆనుపాను కూడా మనకు తెలియదు. ఈ అనంత విశ్వంలో ఉన్న పదార్థాలన్నీ పరస్పరం గురుత్వాకర్షణ శక్తితో కలిసున్నాయనే సంగతి మనకు తెలుసు. మనం ఈ మిల్కీవే గెలాక్సీ, పాలపుంత నక్షత్ర మండలం అనేకనేక సూర్యుళ్ళు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, అంతరిక్ష పదార్థాలతో కూడి ఉంది. అందులో ఒకటైన మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు, వాటి ఉపగ్రహాలైన చంద్రుళ్ళు, గ్రహశకలాలు, ఉల్కలు, అంతరిక్ష ధూళి వంటివి ఉన్నాయి. మరి మన గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలుండొచ్చు మీకు తెలుసా? సుమారు 10,000 కోట్ల నక్షత్రాలుండొచ్చనే ఒక అంచనా. అంటే సగటున ఒక్కో నక్షత్రం చుట్టూ ఒక్కో 3-4 గ్రహాలు తిరుగుతూ ఉంటే గనుక మన గెలాక్సీలో సుమారుగా 40,000 కోట్ల నక్షత్రాలు ఉండే అవకాశం ఉంది. అయితే మన మిల్కీవే గెలాక్సీలో ఉన్న మొత్తం నక్షత్రాల సంఖ్య మనం ఊహిస్తున్న ఈ సంఖ్య కంటే ఎక్కువే ఉంది. అలాగే అవి సూర్యుల చుట్టూనే తిరగడం లేదు. అంటే ఏ సౌర కుటుంబంలోనూ లేవు. మరేమయ్యాయి? ఎక్కడో తప్పిపోయాయి. వాటినే మనం రోగ్ ప్లానెట్స్ లేదా ఆర్ఫన్ ప్లానెట్స్, అంటే దురదృష్ట గ్రహాలు లేదా అనాథ గ్రహాలు అని పిలుస్తున్నాం. అమెరికా